కానాజ్గూడ డివిజన్ గా ప్రకటించినందుకు స్థానిక వాసుల హర్షం. డెలిమిటేషన్ లో భాగంగా అల్వాల్ సర్కిల్లోని కానాజ్గూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజ్గూడ 105 డివిజన్ గా ప్రకటించడంతో కానాజ్గూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్వాల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ను కలిసి కానాజ్గూడ డివిజన్ గానే కొనసాగించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానాజిగూడకు 200 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇన్ని రోజులకు గుర్తించి డివిజన్ గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా కానాజిగూడ డివిజన్ లో కలపాలని ఈ సందర్భంగా కోరారు. కానాజిగూడ డివిజన్ ను ప్రకటించడంలో సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాసులు నిరంజన్, నందకుమార్, శ్రీధర్ రెడ్డి, సంతోష్ సాగర్, రామకృష్ణ, శ్రీకాంత్ పావ్, వీరేష్ సదానంద, రవీందర్, వేణు, వేటి, కన్నా, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చేయాలని ఈరోజు డీసీ గారికి మెమరాండం అందించాం. కృతజ్ఞత కూడా చెప్తున్నాం. డీలిమిటేషన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం గవర్నమెంట్కి. ఒక బీజేపీ పార్టీ తరఫున నేను బీజేపీ వెంకట అధ్యక్షుడు. అదేవిధంగా కానాజిగూడ ఏ విధంగా అయితే ఒక డివిజన్గా గుర్తించారో సమీప బస్తీలు అన్ని కలిపి కూడా అదే కానాజిగూడ ఉండాలని మరొక్కసారి మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డీసీ కమిషనర్ కలవడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కానాజిగూడ డివిజన్ని మాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి, అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక గుర్తింపు కానాజిగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక నాటి కానాజిగూడకు ఒక గుర్తింపు ఉన్నది. నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పొలాలు ఉండే, సేన్లు ఉండే, కౌలకి చేస్తుండే కానాజిగూడ గ్రామస్తులు, పెద్దలు. అదేవిధంగా గుర్తించి ఆ కానాజిగూడను గుర్తించి ఈరోజు ప్రభుత్వము కానాజిగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.